హలో. అది మన ఎస్ సార్. ఒక్క సెకండ్ లైన్లోనే ఉండండి. బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఏమైనా క్యాప్చర్ అవుతున్నట్టు అనిపిస్తుందా? ఏం లేదు సార్ నాకైతే. ఓకే, బాగుంది కదా. ఓకే. బాగుంది సార్, పర్ఫెక్ట్. ఓకే, బర్త్డేలు చెప్తారా? ఎస్ సార్. 18/11/2000, 18th November 2002 సార్. ఓకే. టైమ్ ఆఫ్ బర్త్? టైమ్ ఆఫ్ బర్త్ 5:31 సార్. ఐ మీన్ పిఎం 17:31. ఓకే. ప్లేస్? ప్లేస్ తాండూర్, వికారాబాద్ డిస్ట్రిక్ట్, తెలంగాణ సార్. అంతకుముందు రంగారెడ్డి డిస్టిక్లో ఉండేనా? ఆదిలాబాద్? ఎస్ సార్. కేవీ రంగారెడ్డి. కేవీ రంగారెడ్డి. ఆ, ఒక్కసారి వెరిఫై చేద్దాం టైము. సో మనకి ఏమైనా చేయండి. డిఫరెన్స్ వస్తుందో చూద్దాం. అవును సార్, చేయండి సార్. 18th November 2002, 17:31. ఆ రోజు మండే వచ్చింది. అవును సార్, మండే రోజు సార్. తర్వాత మేషలగ్నం ఎండింగ్లో ఉంది. అవును సార్, నాన్న అదే అంటాడు సార్. 5:28 to 5:35 ఉండొచ్చు, ఒకసారి చూద్దాం సార్ చెప్తాడు అన్నట్టు అన్నాడు సార్. ఫిక్స్ అయిపోయారు మీరు. రైట్. 17:20. ఏ నక్షత్రం వచ్చింది మీకు? భరణి నక్షత్రం వచ్చింది. భరణి 1వ పాదం అన్నాడు సార్. ఓకే. సో మేష లగ్నమే తీసుకుందాము. 5:25-50 అట్లా వేసుకోవచ్చు మనం. 5:25 సార్. 5:25, 5:26 అట్లా తీసుకోండి. 5:26 లోపే. ఓకేనా? సో అట్లయితేనే మనకి నక్షత్రం అది సెట్ అవుతుంది. లేదంటే మాత్రం మళ్ళీ ముందుకు వెళ్ళిపోవాలన్నమాట. ఓకే. సో అది ముందుకు వెళ్ళినా వెనక్కి వెళ్ళినా సెట్ అవ్వదు, కాబట్టి ఇక్కడే సెట్ అవుతుంది. అంతే, సింపుల్గా కరెక్షన్ చేయొచ్చు. ఓకే. 5:25 5:25 వేసాను. 5:26 అయినా వేసుకోండి, పర్వాలేదు. మళ్ళీ సబ్లాడ్ కూడా కరెక్షన్ చేసుకోవచ్చు. ఇప్పుడు సన్ వచ్చాడు కదా, సో దానికన్నా ముందు మూన్ వస్తాడు. ఓకే, మళ్ళీ కొంచెం మారుతుంది. సబ్లాడ్ కరెక్షన్ చేయొచ్చు. ఇంకో 2-3 నిమిషాలు వెనక్కి వెళ్తుంది కానీ ముందుకు వెళ్ళదు. అర్థమైందా? ఇంకో 3 నిమిషాలు వెనక్కి తీసుకొని, ఇప్పుడు ఫస్ట్ బ్రీత్ ఆఫ్ ది చైల్డ్ విల్ బి కన్సిడర్డ్ కదా. సో కాబట్టి వాళ్ళు నోట్ చేసినప్పుడు పర్ఫెక్ట్గా నోట్ చేసినట్టు, చాలా ఏదో ప్రిసైజ్గా నోట్ చేసినట్టే లెక్క. అందుకే టైం కొంచెం అట్లా అవుతా ఉన్నది. సరే, నో ప్రాబ్లం. సో మీరు ఏం చేస్తున్నారు, మీకు ఏం కావాలో అది చెప్పండి. అదే సార్, నాది ఇప్పుడు బీటెక్ కంప్లీట్ అయిపోయింది సార్ ఆగస్ట్లో. ఏంటి గ్రూప్ ఏంటి? ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ సార్. ఈసీ చేశారు. ఓకే. అవును సార్. ఏం కావాలి? అదే సార్, క్వశ్చన్, గవర్నమెంట్ జాబ్ పాసిబిలిటీ ఉందా? ఓకే, మీరు ఏం ట్రై చేస్తున్నారు? గవర్నమెంట్ ఎగ్జామ్స్ ట్రై చేయొచ్చు. ఎప్పటి నుంచి చేస్తున్నారు? నేను ఈ ఇయర్ 7th ఐ మీన్ 7th month లో 7th month లో ఎగ్జామ్స్ రాసిన సార్. 7, 6, 9 సెంట్రల్ ఎగ్జామ్స్ రాసిన, స్టేట్ కాదు. అంతే, ఎగ్జామ్స్ రాసిన, రిజల్ట్స్ కూడా వచ్చినాయి కానీ అంత చెప్పుకునే మార్కులు ఏమి రాలేవు. ఓకే. సరే. ఇప్పుడు అవి ఏమి ఎగ్జామ్స్, దేనికి సంబంధించిన ఎగ్జామ్స్? ఫస్ట్ ఎగ్జామ్ అయితే సెంట్రల్ పోలీస్ గురించి రాసిన సార్. ఎస్ఎస్సి సెంట్రల్ పోలీస్ సిపిఓ. సెకండ్ సిహెచ్ఎస్ఎల్ కమాండ్ హైయర్ సెకండరీ లెవెల్. థర్డ్ సిజిఎల్ కమాండ్ గ్రాడ్యుయేషన్ లెవెల్ ది రాసేసిన సార్. ఓకే, ఇవన్నీ కూడా పోలీస్ రిలేటెడేనా? ఇంచుమించు పోలీస్ రిలేటెడ్. పోలీస్ ఆర్మీ రిలేటెడ్? పోలీస్ ఆర్మీ రిలేటెడ్ సార్. ఓకే. ఆర్మీ ఏం లేదు సార్, పోలీసే. తర్వాత ఇప్పుడు ఏం కావాలి మీకు? గవర్నమెంట్ పోలీస్ రిలేటెడ్ గా జాబ్ కావాలి, అంతేనా? గవర్నమెంట్ ఏదైనా పర్లేదు సార్, పోలీస్ అని కాదు,
ఏదైనా గవర్నమెంట్ ఉందా, పాసిబిలిటీ ఉందా అని ట్రై చేయొచ్చా, వస్తుందా అన్నట్టు. ఎన్ని రోజులు ట్రై చేద్దాం అనుకుంటున్నారు? నాది ఇప్పుడు గ్రాడ్యుయేషన్ అయింది సార్, ఇంకో 1 ఇయర్ 1.5 వరకు, 1 ఇయర్ అయితే పక్కా ట్రై చేద్దాం అనుకున్నా సార్. అది కాకపోతే ప్లాన్ ఏంటి మరి? ప్లాన్ అది కాకపోతే మన సాఫ్ట్వేర్ అన్నా, లేదంటే ఎలక్ట్రానిక్ సైడ్ అన్నా, లేదంటే ఒకవేళ బిజినెస్ ఉంటే బిజినెస్ కూడా వెళ్దాం అన్నట్టు అనుకున్నాను సార్. బిజినెస్ అంటే ఏం చేస్తారు మరి? బిజినెస్ అంటే ఒకవేళ ఉంటే, పాసిబిలిటీ ఉంటే మన ఒక చిన్నది ఇట్లా ట్రాన్స్ఫార్మర్, ఇట్లా మన తెలిసిన వాళ్ళు చెప్పారు సార్ ఒకటి, ఉమ్, ట్రాన్స్ఫార్మర్ మన డిస్ట్రిబ్యూషన్ చేద్దాము, ఇట్లా పెట్టి చేద్దామా అన్నట్టు అని అనిండే సార్ ఒకసారి. ఎలక్ట్రిక్ ఎలక్ట్రిక్ ట్రాన్స్ఫార్మర్స్ మనం డిస్ట్రిబ్యూట్ చేస్తే గవర్నమెంట్ కొనుక్కోవడం కానీ అట్లా కొనుక్కునేది. ఎస్ సార్, ఎస్ సార్. ఓకే, అది ఒకటి బిజినెస్ ఐడియా. ఓకే, ఎందుకంటే ఎలక్ట్రానిక్స్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి. ఓకే, తర్వాత జాబ్ అయితే సాఫ్ట్వేర్ లేదంటే మన ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ దానిపైన కోర్ సబ్జెక్ట్ ఉంటాయి కదా సార్, అటు సైడ్ వెళ్దామా పాసిబిలిటీ ఉంటే అటన్నా. మొబైల్ నెట్వర్క్ డివైజెస్ వీటికి సంబంధించినవి ఉంటాయి, రకరకాలు ఉంటాయి కదా. రకరకాలు ఉంటాయి సార్. ఓకే ఓకే, రైట్. సో ఎలక్ట్రిక్ ప్రొడక్ట్ తయారు చేసే కంపెనీలో కూడా ఉంటాయి, ఆప్షన్స్ ఉంటాయి కదా. ఉంటాయి సార్, అవును సార్. ఓకే, సరే చూద్దాం అసలు ఏం వెళ్తా ఉందో. ఓకే సార్. విండ్ సౌండ్ వస్తా ఉంది, మేబీ అది బ్రీత్ ఏంటో తెలియదు కానీ, సో కొంచెం బ్యాలెన్స్ చేయండి. ఓకే ఓకే సార్. రికార్డ్ ఏమైనా చేయాలా సార్? ఎందుకో రికార్డ్ అవసరం లేదు, రికార్డ్ చేయొస్తుంది మీకు. ఓకే 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 సార్, ఏం చేస్తలేదు సార్ ఇప్పుడైతే. ఓకే, నార్మల్గా మెయింటైన్ చేయండి, స్పీకర్ యూజ్ చేయకండి, నార్మల్గా యూజ్ చేయండి, ప్రాపర్ రికార్డ్ అయితే. ఓకే సార్, ఓకే సార్. ఓకే, సో చార్ట్ చూద్దాం. మేష లగ్నం రవి యొక్క నక్షత్రంలో పడింది. సో రవి యొక్క నక్షత్రంలో ఎప్పుడైనా లగ్నం పడినప్పుడు అది మెడికల్, లేదంటే గవర్నమెంట్, లేదంటే హెల్త్, ఇలాంటి పారామీటర్స్కి బాగా కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. లగ్న స్టార్ లార్డ్ సన్ అనమాట. సన్ ఈజ్ పొజిటెడ్ ఇన్ 8th house, 5th lord 8th house విత్ 6th lordతో కలిసి ఉన్నాడు. ఆయన స్టార్ లార్డ్ అయిన జూపిటర్ చతుర్థంలో ఎగ్జాల్ట్ అయ్యాడు, వెరీ గుడ్. సో కాబట్టి ద నేటివ్ విల్ బి ప్రామినెంట్ పర్సనాలిటీ, అంటే మనం మంచి పొజిషన్లో లైఫ్లో ఉండేదానికి మంచి స్కోప్ ఉంది. ఓకే, బాగుంది, పాజిటివ్, అంటే మనకు మంచి లైఫ్ ఉందనేది లగ్న నక్షత్రం చెప్పేస్తా ఉంది. తర్వాత లగ్నంలో చంద్రుడు ఉన్నాడు. చంద్రుడి యొక్క స్టార్ లార్డ్ అయిన శుక్రుడు సప్తమంలో వక్రించిన మళ్ళీ డైరెక్ట్ అయ్యాడు, అది కూడా బాగుంది. ఓకే, సో దట్ ఈజ్ ఆల్సో వెల్ పొజిటెడ్. ఓకే, తర్వాత నెక్స్ట్ రాహువు కానీ కేతువు కానీ ఏ గ్రహాన్ని కూడా మోస్ట్లీ డిస్టర్బ్ చేయట్లేదు. మార్స్ స్టార్లో ఉన్నాడు, కాకపోతే మెర్క్యూరీను తర్వాత కేతువు కలిసి అసోసియేట్ అయి ఉన్నారు. ఈ మెర్క్యూరీ ముందు పరిగెడుతున్నాడు కాబట్టి రెట్రో అయ్యే అవకాశం ఉంది, కానీ ఒక 40+ తర్వాత అవుతుంటాడులే. శని వక్రించాడు, ఆయన డైరెక్ట్ అయ్యే అవకాశమే లేదు. సో ఆయన స్టార్ లార్డ్ అయిన మార్స్ రెట్రో, అంటే దశమాధిపతి వక్రించాడు చార్ట్లో, కాబట్టి ఏంటిది ప్రొఫెషనల్ సెటిల్మెంట్ అనేది చాలా ఆలస్యంగా పెడతాడు. తర్వాత రెండోది కొంత కమ్యూనికేషనల్ గ్యాప్స్, ఒక్కోసారి ఎడ్యుకేషనల్ బ్రేక్స్, లేదంటే ఒక్కోసారి సెన్సిటివ్ హెల్త్, ఇలా ఏదో ఒకటి ఇస్తూ ఉంటుంది అనమాట. అర్థమైందా? సో ఇవన్నీ ఉన్నాయి. సో ఇవి ఎప్పుడు ఏంటిది అనేది మనం టైంతోనే మనం వెరిఫై చేయాలి. లగ్నలాడు 6th లో ఉండి మళ్ళీ లగ్నాన్ని ఆస్పెక్ట్ చేస్తున్నాడు, లగ్నంలో చతుర్థం, అంటే 1 4 7 10 లాగా, అంటే 1 4 7 అట్లా కనెక్ట్ అయ్యాయి. అంటే లగ్న స్టార్ లార్డ్ 4th కనెక్ట్ అయ్యాడు, 4th లార్డ్ లగ్నానికి కనెక్ట్ అయ్యాడు, 7th లార్డ్ లగ్నానికి కనెక్ట్ అయ్యాడు, మళ్ళీ 4th లార్డ్ 7th కనెక్ట్ అయ్యాడు. అంటే 1 4 7 కాంబినేషన్స్ అనేవి చార్ట్లో యాక్టివేట్ అవుతా ఉంది. సో ఈ భావాలు ఏంటిది, మనకి ఎస్టాబ్లిష్మెంట్ భావాలు ఏవి, కానీ ప్రొఫెషనల్ సెటిల్మెంట్ ఆలస్యం అని ఇంకో విషయం చెప్తా ఉన్నాడు అనమాట. రాహు ద్వితీయంలో ఉంటే ఒకటి చేస్తామని లేదు, రకరకాలు మార్చి చేసేదానికి కూడా అవకాశం ఉంటుంది అనమాట. ఏం చేస్తాం ఉంది అంటే మనం మంచిగానే అవుతాం కానీ, బట్ ఎప్పుడైతాం అనేది క్వశ్చన్. సో ఇప్పుడు చూద్దాం టైం ఎట్లా ఫ్లో తీసుకుందో చూద్దాం. నేను కొన్ని అంటే ఉన్న వయసు 22 ఏళ్లే కాబట్టి ఉన్న వయసుకి 1 2 చెప్తాను. సో సరిపోయినా లేదో చూడండి. మీకు ఇంకో ట్విస్ట్ ఏంటంటే గురు కూడా వక్రించాడు కాబట్టి మంచిదే, ఎందుకంటే ఆల్రెడీ డిస్టర్బ్ అయిన గురువు క్యాన్సిలేషన్ ని పొందాడు, బికాజ్ ఆఫ్ మెర్క్యూరీ కేతు ఒకే స్టార్ లో ఉన్నారు కాబట్టి. సో చూద్దాం, వెనక్కి ఆడదాం. మీకు 10th house స్క్వేర్ సన్ మెర్క్యూరీ చెప్తాను, అక్కడ ఏమైందో మీరు చెప్దురు. 10th house ఒకటి మీకు ఫస్ట్ ఒక 10 yearsకి ఒక గ్రోత్ చెప్తా, అది పనిచేసిందో లేదో చెప్పండి.
ప్రోగ్రెసివ్ ఓకే 10th హౌస్ ట్రైన్ నెటల్ మార్ జరిగింది 2012లో. మీకు శుక్రదశ జరుగుతుంది 2000 నుంచి. అంటే మీరు పుట్టింది ఓకే 2002 అంటే పుట్టడంతోనే శుక్రదశ కదా. సో 2012లో మీకు 10 ఇయర్స్ వచ్చేసాయి, అర్థమైందా? సో అవును సార్. 2012లో 10th హౌస్ ట్రైన్ నెటల్ మార్ జరిగింది. అక్కడ ఫ్యామిలీలో ఇంప్రూవ్మెంట్, ప్రోగ్రెస్ లాంటివి వచ్చినట్టు ఏమన్నా కనిపించాయా లేదా? ఫ్యామిలీలో అంటే మీ ఫాదర్కి, 2008 లో మీ పేరెంట్స్కి. ఇప్పుడు 10 కూడా తీసుకోవచ్చు, ఎందుకంటే ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ కూడా 2009 తర్వాత, నవంబర్ తర్వాత నుంచి 10th హౌస్ సెక్స్టైల్ ఇచ్చి పోతా ఉంది, బాగుంది. కాబట్టి ఆహా. ఇంప్రూవ్మెంట్, ప్రోగ్రెస్ ఇవ్వాలి. ఇచ్చినట్టు ఏమైనా అనిపించాయా లేదా? అనిపించిందండి సార్. ఓకే ఓకే, ఉందంట సార్. అది ఒకటి. తర్వాత రెండో ప్రాబ్లం చూద్దాం మనం. 10th హౌస్ కంజంక్షన్ సన్ స్క్వేర్ యురేనస్లోకి వెళ్ళింది. ఇది కొంచెం ఇబ్బందికరమైన ఆస్పెక్ట్. అప్పుడెప్పుడు 2016-17లో గ్రోత్ అనేది కొంచెం అన్స్టెబిలిటీ తీసుకుంటుంది, ఇబ్బంది, ఖర్చులు కానీ, మదర్ హెల్త్ సెన్సిటివ్ అవ్వడం కానీ, ఇలాంటివన్నీ కూడా 16, 17, 18 మధ్యలో కొంచెం ఇబ్బందులు ఉన్నాయి, కనిపించాయా? ఉండే సార్. అవును సార్. ఏమైంది అక్కడ? అక్కడ నాది ఇప్పుడు మదర్ హెల్త్ అనేది ఏం లేదు సార్, నార్మల్ గానే ఉంది. కొంచెం ఓకే. చిన్న చిన్న తర్వాత పాటు మీరు హాస్టల్లో ఉన్నారా ఆ టైంలో, ఇంట్లోనే ఉన్నారా? లేదు సార్, ఇంట్లో ఫ్యామిలీతోనే ఉన్నారు సార్. ఫ్యామిలీతోనే ఉన్నారు. ఓకే, ఇంకా వేరే ఏం ప్రాబ్లం ఉంది? వేరేదంటే 20 ఈ మొన్నటి వరకు సార్ 2022లో 16-17 చెప్పండి. 16-17 చెప్పండి నాకు. 16-17 ఏం లేదు సార్, మంచిగా ఉంది. ఓకే, మంచిగా ఉందనంటే మంచిగానే ఉందనంటే బ్యాక్గ్రౌండ్ లో హెల్త్ లాంటిది బ్యాక్గ్రౌండ్ లో ఉంటుంటది, బయటపడదు. కానీ దాని తర్వాత అంటే సార్ నాన్నది కొంచెం నాన్నది సఫర్ అయింది సార్. కొంచెం థైరాయిడ్ వచ్చింది నాన్నకు. అదే టైంలో కొంచెం డిస్టర్బ్ అయింది. డిస్టర్బ్ అయింది సార్, థైరాయిడ్ వచ్చింది. ఓకే, రైట్. ఏంటంటే ఇక్కడ నుంచి ఏంటంటే కొంచెం ఫైనాన్షియల్ ప్రోగ్రెస్ కానీ ఇదంతా అప్ టు ది మార్క్ సరిగా లేనట్టు, అర్థమైందా? అంటే అలానే ఉంటుంది, ఏది ఉందో అది అలా నడుస్తుంది అనమాట, అంతే. సో పెద్దగా లిఫ్ట్ అవ్వలేదు అక్కడ. కాబట్టి ఏంటిది, ఫర్దర్ గా రేపు ఉద్యోగం నీకు రావడానికి, డిలే కావడానికి నువ్వు ఏమేం చేయాలో అన్ని చేస్తూ ఉంటావు, అంతే. అక్కడ దెబ్బతింది చార్ట్. కాబట్టి ఏంటిది, అక్కడి నుంచి యావరేజ్ స్టడీస్ మనం సూపర్ అని చెప్పేసేదానికి లేదు. ఓకే, కాకపోతే సన్ 10th హౌస్ ఎక్స్టైల్ ఇచ్చి ఆపుతున్నాడు. ప్రోగ్రెసివ్ 10th హౌస్ రెట్రోగ్రేడ్ సాటర్న్తో ట్రైన్ అవుతుంది, అన్ని మిక్స్డ్ ఆస్పెక్ట్స్ ఫామ్ అవుతున్నాయి. ప్రోగ్రెసివ్ మార్స్ వీనస్ ని కంజైండే వెళ్ళాడు. కాబట్టి ఏంటిది, డబ్బులు ఖర్చు అవుతున్నాయి, ప్రోగ్రెస్ కనబడలేదు. ఓకే సార్. అవును సార్. అవును సార్. మీరు పరిగెడుతున్నారా? లేదు సార్, కూర్చొని ఉన్నా, లైట్ గాలి వస్తున్నట్టుంది. ఓకే, మీరు బయట ఉన్నారు. ఓకే, విండ్ వస్తుందని చెప్పాను కదా. సరే, రైట్. అవును సార్, అది కొంచెం ప్రయత్నిస్తున్నా రాకుండా. ఓకే, ఆపేసేయండి. ఓకే. మళ్ళీ ఏంది, ఇగో ఇక్కడ 2020లో ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ సాటర్న్ కి అపోజిషన్ ఇచ్చాడు. 2020 నవంబర్ 21 నవంబర్ మధ్యలో మీకు కొత్తది నేర్చుకోవడానికి, చదువుకోవడానికి ఒక కొత్త స్టెప్స్ తీసుకున్నాయి అనమాట. కొంత ఇంప్రూవ్మెంట్. బీటెక్ అప్పుడే జాయిన్ అయ్యాను సార్. బీటెక్ మంచి రిజల్ట్స్ వచ్చి ఉండాలి, మరి అయితే వచ్చాయా? అంటే ఓకే సార్, పర్లేదు సార్. ఒక లాస్ట్ లో ఒక సబ్జెక్ట్ మిగిలిపోయింది, 1 month లో క్లియర్ అయిపోయింది లాస్ట్ వచ్చేట్లోపు. ఓకే, పర్లేదు సార్, మంచిగానే ఉంది. ఓకే, అక్కడ కొంచెం పర్వాలేదు. ఫైనాన్షియల్ కండిషన్ ఆఫ్ ది ఫ్యామిలీ కూడా పర్వాలేదు అనమాట, నాట్ బ్యాడ్, సీరియస్లీ మేనేజబుల్ గా వెళ్తా ఉంది. మళ్ళీ ఏమి ఆస్పెక్ట్ అందుకోలేదు చార్ట్ లో. ఓకే, తర్వాత మీరు 22, 23 ఇదంతా కూడా సెల్ఫ్ ఎఫర్ట్, అంటే చేసిన కష్టానికి తగిన ఫలితం చెప్పాలి, ఏమీ లేదు. దాని తర్వాత ఇప్పుడు 1-2 years ట్రై చేద్దాం అనుకుంటున్నారు. ఆస్పెక్ట్ అంటూ ప్రోగ్రెసివ్ 10th హౌస్ ట్రైన్ వీనస్ జరిగి వెళ్ళింది, అదే సెల్ఫ్ ఎఫర్ట్ నడుస్తూ ఉంది. ఆస్పెక్ట్ ఏమీ లేదు. సన్ దశ జరిగింది, సన్ కూడా జూపిటర్ స్టార్ లో ఉన్నాడు. జూపిటర్ ఏమో రెట్రోగ్రేడ్ క్యాన్సిల్ అయ్యి చతుర్థాన్ని తెలిపాడు. సన్ ఈజ్ నాట్ సిగ్నిఫైయింగ్, సన్ స్టార్ లో ఎవరు లేరు. సన్ ఈజ్ నాట్ సిగ్నిఫైయింగ్ ఎనీథింగ్ అబౌట్ జాబ్ అనమాట. 4th ఇండికేట్ చేశాడంటే మనకి గవర్నమెంట్ జాబ్ అక్కడ ఏం కనబడట్లేదు. ఓకే, తర్వాత నెక్స్ట్ ప్రోగ్రెసివ్ 10th హౌస్ అందుకోవట్లేదు కదా, ఈ చార్ట్ లిఫ్ట్ అవ్వట్లేదు. లిఫ్ట్ అవ్వడానికి టైం పట్టేటట్టు కనబడతా ఉన్నది, బ్రేక్స్ ఉన్నాయి చార్ట్లో. ఓకే, రైట్. సో ప్రోగ్రెసివ్ 10th హౌస్ మళ్ళీ అందుకోవాలి అని అంటే ఎక్కడుంది, ఏమి లేదు, సెల్ఫ్ ఎఫర్ట్ పోతా ఉన్నది. ఓకే, నేను మీ సిచ్యువేషన్లో ఉంటే ఏం చేస్తాననేది చెప్తాను. ఓకే, మీరు చేయడం చేయకపోవడం మీ డెసిషన్, కానీ బట్ నేను చెప్తాను. ఓకే, ప్రోగ్రెసివ్ 10th హౌస్ అందుకోవడానికి దాదాపు 2028కి నెటల్ మూన్ కి సెక్స్టైల్ ఇచ్చింది. తర్వాత ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ నెటల్ మూన్ కి ట్రైన్ ఇచ్చాడు. ఇవన్నీ మంచి ఆస్పెక్ట్స్. కానీ ఇదే టైంకి ప్రోగ్రెసివ్ వీనస్ మళ్ళీ 10th హౌస్ కు స్క్వేర్ ఇస్తుంది. రాహు ద్వితీయంలో ఉండడం వల్ల అన్స్టెబిలిటీ ఒకటి ఇస్తున్నాడు. దశమాధిపతి వక్రత్వం వల్ల ఇంకో అన్స్టెబిలిటీ ఇస్తున్నాడు. కాబట్టి ఏంటిది,
అన్స్టెబిలిటీ ఇన్ ద కెరియర్ ప్యాటర్న్స్. అర్థమైందా? నువ్వు చేసేటప్పుడు నీకు మంచిగానే దొరుకుతుంది, 2-3 ఏళ్ళు వర్కౌట్ అవుద్ది, మళ్ళీ దాని నుంచి మారిపోవాల్సి వస్తూ ఉంటుంది. ఇలాంటి ఒక సినారియో కనిపిస్తూ ఉంది. సో గవర్నమెంట్ జాబ్ అయితే ఒకటి డౌటే నాకు. ఓకే, సో 2028లో కొంత లిఫ్ట్ అయింది చార్ట్. ఓకేనా, లిఫ్ట్ అయింది. తర్వాత మళ్ళీ ఒక 2 సంవత్సరాల్లో మళ్ళీ అన్స్టెబిలిటీ తీసుకుంది. ఎందుకంటే ప్రోగ్రెసివ్ మార్స్ను ప్రోగ్రెసివ్ వీనస్ 2031లో ఒక రెసిషన్ ఆస్పెక్ట్ జరుగుతుంది, అక్కడ దెబ్బతింది. ఓకేనా, నాకు మీరు ప్రామిస్ చేసినట్టుగా బ్యాక్గ్రౌండ్ నాయిస్ ని క్యాప్చర్ చేస్తున్నారు? లేదు, విండ్ వస్తా ఉంది. అవును సార్, విండ్. ఒక నిమిషం సార్. సరే, నేను ఏం చేయలేను కానీ ఇప్పుడు ఓకేనా సార్? ఓకే, నాకన్నా ఏంటంటే ఆడియన్స్ అందరూ పాపం డిస్టర్బ్ అవుతారని నేను ఆలోచిస్తా ఉంటా ఇట్లాంటిదంతా. ఓకే సార్, సారీ. సరే, మనమే చెప్తాం, ఇద్దరం కలిసి అందరికి సారీ చెప్దాం. ప్రోగ్రెసివ్ వీనస్ మార్స్ 10,000 స్క్వేర్ ఇస్తున్నారు, కొంచెం అన్స్టెబిలిటీ ఉన్నది. ఓకేనా, సో కాబట్టి ఏంటిది, మనం గవర్నమెంట్ జాబ్ కన్నా కూడా ప్రైవేట్ జాబ్ చేయడానికి ప్రిఫర్ చేస్తున్నాను. అర్థమైందా? బిజినెస్ కన్నా కూడా మీకు జాబ్కే ప్రిఫర్ చేస్తున్నాను ఇప్పుడు. బిజినెస్ కన్నా కూడా, ఎందుకంటే 7th లార్డ్ 7th లోనే ఉన్నాడు, కానీ ఇన్ ది స్టార్ ఆఫ్ మార్స్, మార్స్ ఈజ్ ఇన్ 6th హౌస్ కదా. సో మార్స్ 6th లో ఉన్నాడు. తర్వాత జూపిటర్ జూపిటర్ మళ్ళీ వక్రించేశాడు. ఆయన డైరెక్టే అట్లా లేడు, వక్రించాడు. ఆ రెట్రోగ్రేటెడ్ క్యాన్సిలేషన్ వచ్చింది. కాబట్టి ఏంటిది, ఫాదర్ ప్రొఫెషన్ కొంతవరకు వెళ్ళి అన్స్టేబుల్ అయిపోయింది. అంటే స్టెబిలిటీ లేకుండా అలా నడిచింది. అర్థమైందా? మీరు గమనించి ఉండొచ్చు. కాబట్టి ఒకటే లెవెల్ వరకు పోయింది అనమాట. కాబట్టి నేను ఏం చెప్తున్నానంటే, యూ హ్యావ్ టు పుట్ యువర్ ఎఫర్ట్స్ ఆన్ జాబ్. ఓకే సార్. ఎందుకనంటే జాబ్ లో మీకు లాస్ వచ్చేదానికి చాలా ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. అంతేనా? అవును. సో కాబట్టి మీకు అవకాశం వచ్చినప్పుడు అది చాట్ ముందుకు పోయి వివాహము అన్ని సరిగ్గా వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రాపర్ గా మీరు జాబ్ లోకే వెళ్ళడానికి ట్రై చేయండి. ఓకే సార్. గవర్నమెంట్ జాబ్ కూడా వద్దంటారు? గవర్నమెంట్ జాబ్ నాకు కనిపించట్లేదు. మీరు ఇంకో ఇక్కడ 1.5-2 years టైం వేస్ట్ చేసుకుంటారు, తర్వాత అది వర్కౌట్ కాదు, తర్వాత 1 year వెళ్తారు ఇంకో జాబ్ లోకి, ఇట్లా అయితా ఉన్నది. సో అది సరేనా? అవును సార్. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. సార్ ఇంకో క్వశ్చన్ చెప్పండి సార్. హైయర్ స్టడీస్ ఏమన్నా పాసిబిలిటీ ఉందా అన్నట్టు? హైయర్ స్టడీస్ చేసుకోండి. ఏం చేయాలి ఇప్పుడు మళ్ళా? అదే సార్, మళ్ళీ లేదంటే ఒకవేళ గేట్ కూడా ప్రిపేర్ అయ్యి హైయర్ స్టడీస్ చేద్దాం అన్నట్టు ఆలోచన ఉంది సార్. అదొకటి. ఏమొస్తుంది అది హైయర్ స్టడీస్ చేస్తే ఆపర్చునిటీ? అంటే ఆపర్చునిటీస్ మన ఒకవేళ చేస్తే ఏముంటది అంటే, కొంచెం హై లెవెల్ ప్యాకేజింగ్ అన్నట్టు, జాబ్ లో ఒకటే లెవెల్ ఉండకుండా కొంచెం లెవెల్ పెరుగుతుంది అన్నట్టు అనిండే సార్. అది రెండు కలిపి చేయడానికి లేదా? అంటే ఇప్పుడు జాబ్ చేసేదానికి లేదా? లేదు సార్, లేదు, అట్లా ఉండదు సార్ మాక్సిమం. ఓకే, చేసుకోండి, ఏమీ పర్వాలేదు. ఇంకో 2 ఏళ్ళు చదువుకుంటే చదువుకోండి. అర్థమైందా? ఎందుకంటే రేపు పొద్దున ప్రోగ్రెసివ్ సన్ 2026-27కి సెక్స్టైల్ వస్తుంది మార్స్ కి. కాబట్టి ఇంకో 2 ఏళ్ళు కావాలంటే టైం తీసుకొని చదువుకొని ముందుకెళ్ళండి. ఓకే సార్. సార్ నేను మరి ఇంకో క్వశ్చన్, ఆస్ట్రాలజీ కూడా నేర్చుకోవచ్చా అన్నట్టు? నేర్చుకోండి, దాన్ని ఎవరు ఆపుతున్నారు? అంటే ఐ మీన్ ఇట్లా నేర్చుకొని మొత్తం దీంట్లోనే దిగిపోవచ్చా అన్నట్టు. ఆస్ట్రాలజీ చెప్పాలనుకుంటున్నారు మీరు యాజ్ ఆస్ట్రాలజర్ గా, అంతేనా? ఓకే. సో లగ్న లార్డ్ అనేవాడు, లగ్న స్టార్ లార్డ్ అనేవాడు సన్ 8 కనెక్ట్ అయ్యాడు, 4 తర్వాత 8 తర్వాత 12, 4, 8, 12 మోక్ష స్థానాలు కనెక్ట్ అవుతున్నాయి. ఒకటి తర్వాత సన్ జూపిటర్ తర్వాత కేతుకి కనెక్ట్ అయ్యాడు, మెర్క్యూరీ వచ్చేసి రెట్రోగ్రేట్ అయ్యాడు, సాటర్న్కి కనెక్ట్ అయ్యాడు. వెరీ గుడ్. తర్వాత మార్స్ వచ్చి 6th లో ఉన్నాడు, 8th లార్డ్ అయినవాడు. ఓకే, తర్వాత నెక్స్ట్ శని బుధ, గురు కేతు. శని ఈజ్ నాట్ కనెక్టెడ్ టు, శని ఈజ్ ఆల్సో కనెక్టెడ్ టు కేతు. కేతు ఈజ్ కనెక్టింగ్ ఆల్ అండి. ఓకేనా? సో కేతు అనేవాడు అన్నిటిని కనెక్ట్ చేయగలుగుతున్నాడు. సో ఇప్పుడు అప్కమింగ్ దశ సన్ దశ అయినాక మూన్ దశ వస్తుంది. మూన్ అనేవాడు ఎవరికి కనెక్ట్ అయ్యాడు? మూన్ 3/8-12 కనెక్ట్ అయ్యాడా? మూన్ స్టార్లాడు వీనస్ 3rdకి ఏం కనెక్ట్ కాలేదు, 8కి కనెక్ట్ అయ్యాడు. అంటే ఎట్లా కనెక్ట్ అయ్యాడు అంటే, మూన్ స్టార్ లార్డ్ ఈజ్ ఆల్సో కనెక్టెడ్ టు 8th లార్డ్. అంటే అప్కమింగ్ దశ మూన్ దశ సన్ బాగా కనెక్ట్ చేశాడు. అంటే సన్ దశ ఆస్ట్రాలజీకి బాగా కనెక్ట్ చేసింది, మూన్ దశ కనెక్ట్ చేయట్లేదు. అర్థమవుతుందా? మూన్ అనేది కొంచెం కనెక్ట్ చేయట్లేదు. తర్వాత మూన్ తర్వాత మార్స్ వస్తాడు.
కొంచెం అదేదో డౌట్గా అనిపిస్తుంది కదా. మీరు ట్రై చేయండి, ఆస్ట్రాలజికల్ కాంబినేషన్స్ ఉన్నాయి కానీ బట్ ఐఎమ్ నాట్ ష్యూర్ యుల్ బి ఇన్ టు ద ఆస్ట్రాలజీ చేసేస్తారు అనేదాన్ని నేను అనుకోవట్లేదు, అది నాకు డౌటే. కానీ మీకు ప్యాషన్ హాబీ ఉండొచ్చు, మీరు నేర్చుకోవడానికైతే కాంబినేషన్స్, ఎందుకంటే దశాఫ్లో రావాలి, టైం కాంబినేషన్స్ రావాలి. సో మీరు ఒకవేళ చేసేది ఉంటే ఇప్పుడు ఈ హయ్యర్ స్టడీస్ ఏదో ఆస్ట్రాలజీ మీదనే మీరు టైము 2025, 26, 27 వరకు కూడా బాగా గట్టిగా స్పెండ్ చేస్తే అప్పుడు కొంత ట్రై చేయొచ్చు. సో ఇంతలో మీరు అప్పుడు అది అయ్యే టైంకి ఆ టైంకి మీకు వేరే ఆపర్చునిటీ వస్తే మీరు దాంట్లోకి మూవ్ అయిపోయారు అనుకో, అది స్టెబిలిటీ ఇవ్వనట్టే కదా ఆ విషయం మీద. అది కొంచెం డౌటే ఉంది. అదొక బ్యాకప్ లాగా పెట్టుకొని మీరు అటెంప్ట్ చేసుకోండి. ప్రైవేట్ అదేదో పార్ట్ టైం జాబ్ అంటారు కదా అట్లా. సో ఒక బ్యాకప్ పెట్టుకోండి. మీ మెయిన్ గా మీరు చేస్తున్న దాని మీద ఫైట్ చేయండి. ఎందుకంటే మీకు మార్స్, వీనస్, సాటర్న్ అందరూ కూడా మార్స్ స్టార్స్ లో ఉన్నారనమాట. సో ఇది కెమికల్, ఎలక్ట్రికల్ కాంబినేషనే. కాబట్టి మీరు మీ జాబ్ మీదనే ఫోకస్ చేయడానికి నేను రికమెండ్ చేస్తాను మీకైతే మాత్రం. ఓకే సార్, ఓకే సార్, సరేనా సార్. అదే సార్, ఫ్యూచర్ లో ఎప్పుడైనా ఇంకా మంచిగా చార్ట్ లిఫ్ట్ అయ్యేది ఉందా ఏమన్నా, లేదంటే నార్మల్ లైఫ్ లీడ్ అవుతుందా? లేదు, మధ్య మధ్యలో అవకాశాలు వస్తాయి కదా, ఎందుకంటే ఎగ్జాల్టెడ్ జూపిటర్ ఉన్నాడు కదా. టైం వచ్చినప్పుడు ఏంటంటే రాహు ద్వితీయం ఒకటి ఇది అన్స్టెబిలిటీలో పోతా ఉంది. కాబట్టి మీరు ఎప్పుడైతే డెసిషన్స్ మార్చుకొని ఒకదాని నుంచి ఒకదానికి డైవర్షన్స్, డెసిషన్ మేకింగ్ ఇష్యూస్ ఉన్నాయి, అర్థమైందా, దానివల్ల కొన్ని ట్విస్ట్లు ఇస్తూ ఉంటది. సో మీరు బ్యాలెన్స్డ్ గా కెరియర్ ని ఫ్లో చేసుకొని కెరియర్ లో ముందుకెళ్తూ కొంత సేవింగ్ చేస్తూ బ్యాలెన్స్ అవుతూ వెళ్ళండి. మీకు ఆపర్చునిటీ అంతా కూడా ఇప్పుడు అదే ఫ్లోలో ఉన్నప్పుడు అదే ఉద్యోగంలో ఆపర్చునిటీ ప్రోగ్రెస్ పెరుగుతాయి కదా ఖచ్చితంగా. అవును సార్, అవును సార్, అదనమాట. ఓకేనా. సో ఇన్వెస్ట్మెంట్ కూడా చేయొద్దు అంటారా సార్? ఇన్వెస్ట్మెంట్ అంటే దానిలో రకరకాల ఇన్వెస్ట్మెంట్లు ఉంటాయి. ఏం ఇన్వెస్ట్మెంట్? స్టాక్ ఇన్వెస్ట్మెంట్ లేదంటే ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్? అవును సార్, స్టాకింగ్ లో అయినా బిజినెస్ లో అయినా ఏమైనా చేసి ఇట్లా. అవును, డెసిషన్ మేకింగ్ ఇష్యూస్ ఉన్నప్పుడు స్టాక్ ఇన్వెస్ట్మెంట్స్ లో ఇప్పుడు సేని ఎక్కడ ఉన్నాడు, ఓకే అంటే కొంచెం బ్యాలెన్స్డే, బట్ డెసిషన్ మేకింగ్ ఇష్యూస్ ఉన్నాయి కదా, సిప్ ఇన్వెస్ట్మెంట్స్ ని బ్యాలెన్స్ చేయండి. ఓకే, ఎందుకంటే వ్యయాధిపతి ఈజ్ కనెక్టెడ్ టు షష్టాధిపతి ఈజ్ కనెక్టెడ్ టు ఎయిత్ లార్డ్ ఇన్ ద 6th. అని విపరీత యోగం, అర్థమైందా? విపరీత యోగం వల్ల బెనిఫిషియల్ రిజల్ట్స్ ఉంటాయి, ఒక్కోసారి అనుకున్నంత ప్రోగ్రెస్ ఇవ్వనీయకుండా కూడా చేస్తూ ఉంటుంది. ఇప్పుడు అన్స్టెబిలిటీ పోతా ఉంది కాబట్టి అది నెక్స్ట్ దశాలాడు, మూన్ దశాలాడు అయిన వీనస్ స్వక్షేత్రగతుడు అయి ఉన్నాడు, కానీ దాన్ని యోగకారకుడు ఆస్పెక్ట్ చేయలేదు. కాకపోతే ఉంది, పర్వాలేదు. కాకపోతే అంటే 7 అంటే అది కదా ప్రైవేట్ కదా, అందుకని ప్రైవేట్ జాబ్ నేను ఎక్కువగా రికమెండ్ చేశాను. చేయొచ్చు, మీరు ఆర్గనైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ చేయండి, కానీ వాలిటిలిటీ ఇన్వెస్ట్మెంట్ లో జాగ్రత్తగా ఉండండి. అది మీ స్కిల్ సెట్, అర్థమైందా? నాకు అది నమ్మకం లేదనమాట ఈ చార్ట్ లో. ఓకే రైట్. ఇంకా సార్ ఇంకొకటి, హెల్త్ ఓకే ఉంటుందా, పర్లేదా అన్నట్టు? మనం ఫిట్ గా జాగ్రత్తగా చూసుకోవాలి. షష్టాధిపతి, అష్టమాధిపతి ఇవన్నీ రెట్రోల్ పడుతున్నప్పుడు స్నీజింగ్ ప్రాబ్లం ఉంటుంది సార్ నాకు. అదే కుజా ఈజ్ కనెక్టెడ్ టు బుధ రాశి ఇన్ ఓన్ స్టార్. అది సైనస్ లేదంటే స్నీజింగ్ లేదంటే స్కిన్ ఎలర్జీ లేదంటే బ్రీతింగ్ ఇష్యూ ఇలా రకరకాలుగా ఇస్తూ ఉంటది. దానికి మనం మేనేజ్ చేయడమే, ఇక మెడికల్ గా డాక్టరే చెప్పాలి. వెరీ గుడ్, వెరీ గుడ్. ఆల్ ది బెస్ట్ అండి. రైట్ సార్, ఒక విషయం సార్. చెప్పండి సార్, నాన్నగారు మాట్లాడతారంటే ఒక విషయం సార్. అవునా? ఓకే సార్. సార్ నమస్తే సార్. నమస్తే అండి, ఎలా ఉన్నారు? బాగున్నా సార్. బాగున్నారా సార్? వెరీ గుడ్ అండి, వెరీ గుడ్. చెప్పాలి సార్. అదే సార్, చాలా రోజుల నుంచి మా ఇంతకుముందు 26 సార్, అక్టోబర్ 26 రోజు మీరు రీసెర్చ్ ప్రోగ్రామ్ పెట్టారు కదా సార్, అప్పుడు మాకు. అవునండి. అవును సార్, నేను ఇంతకుముందు మీకు 2020లో మిమ్మల్ని మీట్ అయ్యాను సార్. అవునా? ఓ నైస్ అండి. నరసింహారెడ్డి సార్. ఓకే సార్, అది ఏం లేదు సార్, ఇది ఏంటంటే బాబుకి యురేనస్ స్క్వేర్ బై బర్త్ నుంచి ఉంది కదా. యురేనస్ స్క్వేర్, సన్ స్క్వేర్ యురేనస్. అవును సార్. అవును, అది ఉంటుంది, అది అట్లనే ఉంటుంది కదా, నెటల్ ఆస్పెక్ట్ అంతే అది. ఇది రిట్రాగ్రేట్ 10th శని అనేవాడు రిట్రాగ్రేట్ అయ్యాడు కదా. అవును, రిట్రాగ్రేట్ అయ్యాడు, కరెక్ట్. ట్రైన్ పడింది కదా సార్, అది పనిచేయదు. అది రివర్స్ పని చేస్తుంది కదా, పాజిటివ్ కాకుండా నెగిటివ్ పని చేస్తుంది కదా అక్కడ. యురేనస్ ట్రైన్ యురేనస్ తో కంజంక్షన్ బ్యాడ్, సాటర్న్ తో ట్రైన్ బ్యాడ్, రెండు బ్యాడ్ ఆస్పెక్ట్ రిజల్ట్ ఇచ్చింది కదా. అదేమన్నా ప్రోగ్రెస్ ఇచ్చిందా అక్కడ? మరి నేను నెగిటివ్ చెప్పలేదు. అంటే ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఇప్పుడు 2026-27లో అప్రోచింగ్ లోకి వస్తుంది కదా సార్. అలా ఏమొస్తున్నాయి? ట్రైన్ సాటర్న్ ప్రోగ్రెస్, సాటర్న్ టైటల్ యురేనస్ కి.
ప్రోగ్రెసివ్ సాట్రాన్ 2 degreesకే వెనక్కి వచ్చింది అంతే నెటల్లో ఉన్నది. తర్వాత ప్రోగ్రెసివ్ 10,000 2026కి 12 degreesకి వెళ్ళిపోయింది. చాలా డిఫరెన్స్ వెళ్ళిపోయింది కదా. అయినా అక్కడ మంచి ఆస్పెక్ట్ ఒకటి ఫామ్ అవుతుందని చెప్పాను కదా, 10,000 సెక్స్టైల్ నెటల్ మూన్ ఫామ్ అవ్వబోతుందని చెప్పాను. సార్ ఓకే సార్. ఇంకోటి అదే గురువు కూడా వర్తించాడు కదా, అది కొంచెం గురువు క్యాన్సిల్ అయ్యాడు కదా, గురువుకి క్యాన్సిలేషన్ వచ్చింది. సార్ అంటే మనకి వేదిక్ వెస్ట్ రెట్రోగ్రేషన్స్ కొంచెం వేరుగా ఉన్నాయి, వెస్టర్న్వి వేరుగా కన్సిడర్ చేస్తున్నాను. సార్ ఓకే సార్. టైమ్ ఆఫ్ బర్త్ ఎంత అంటే మేము రాసిన దానికంటే ఒక 5 minutes మీరు 28 అన్నారు, నేను 26 తీసుకున్నాను. 2 minutes వెనక్కి వేసాను అంతే. నేను మేష లగ్నమే తీసుకున్నాను. సార్ అంటే ఇంతకు ముందు అది కొంచెం ముందుకెళ్తే 5:30, 31 అట్లా వెళ్తే వృషభ లగ్నం వచ్చేస్తా సార్ అది? అవును అంతే కదా, వృషభ లగ్నంలోకి వెళ్తుంది. వృషభం కాదు, మేషం. సార్ కన్ఫర్మ్ మేషం అవుతుంది సార్ ఇప్పుడు. ఓకే సార్. అవును కన్ఫర్మ్. ఈవెంట్స్ సరిపోయాయి కదా. సార్ అవును సార్. ఓకే నమస్తే. సార్ ఒక్క నిమిషం సార్, చెప్పండి. నేను ఒక క్వశ్చన్ చాలా సార్లు ఈ వీడియోలో మనం అందరికి బాయ్ చెప్పాం. రైట్ అయిపోయింది అనిపిస్తా ఉంటే నేను సరే అని చెప్తున్నాను యాక్చువల్లీ. రైట్ సార్. లేదు ఒక్క క్వశ్చన్ సార్, మీకు అంటే ఇది పర్సనల్ రికార్డ్ ఆఫ్ చేసిన మీకు ఇంతకు ముందు నేను ఒకసారి కలిసిన నాకు ఆస్ట్రాలజికల్ క్వశ్చన్ ఒకటి వస్తాను, ఓన్లీ వన్. ఓకే చెప్పండి, మీ డౌట్ చెప్పండి. అంటే డౌట్ కాదు సార్, నా చార్ట్ పైన అది ఒకసారి మీకు పాజిబుల్ అయితేనేమో చెప్పండి, లేకపోతే లేదు అన్నట్టు. ఓకే సో రికార్డ్ స్టాప్ చేయనా, ఆఫ్ ది రికార్డ్ మాట్లాడాలా? చేయండి సార్. ఓకే రైట్ అండి. సో మీకైతే అర్థమైంది కదా? అర్థమైంది సార్.